ఓకే స్టూడెంట్స్, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా గురించి నేను ఇంట్రడక్షన్ చేస్తాను. ఇంట్రడక్షన్ చేయలే కదా. సో మై సెల్ఫ్ ఎస్ సుదర్శన్ రెడ్డి, ఎంఎస్సీ బీఎడ్ ఫ్యాకల్టీ, హై స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్. ఓకే, సో 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకాడమిక్ టీచింగ్లో 12 years ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్, ఇది మీకు నవోదయ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఒకసారి క్విక్గా డిస్కస్ చేసుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం క్విక్లీ. ఓకేనా? సరే, సో లెట్ us see. ఫస్ట్ ఇక్కడ మీకు ఎగ్జామ్లో మొత్తం 3 sections ఉంటాయి అన్నమాట. 3 sections ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అంటే రిలేటెడ్ టు ఫిగర్స్ లైక్ ఆడ్ మెన్ అవుట్, సిమిలారిటీ, ఎనాలజీ ఫిగర్స్. ఇవి మొత్తం 10 sections ఉంటాయి. సో డిస్కస్ చేద్దాం టాపిక్. సో మెంటల్ ఎబిలిటీలో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 questions ఉంటాయి. 40 questions-కి 50 marks. సో మరి ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25 మార్క్, మోర్ దెన్ 1 mark, 1.25 మార్క్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్ మ్యాథ్స్లో 20 questions ఉంటాయి, 25 marks. సో ఇక్కడ కూడా మీకు ఎన్ని? 1.25 marks. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్, అంటే ఇక్కడ రీడింగ్ ద ప్యాసేజ్. అందులో 5 questions, 4 passages ఇస్తారు. ఈచ్ వన్ 5 questions ఉంటాయండి. 5 4 20. సో ఆ 5 questions ప్యాసేజ్ రీడ్ చేసి కింద క్వశ్చన్కి ఆన్సర్స్ రాయాలన్నమాట. ఇందులో మీకు కొన్ని సినానిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డోంట్ వరీ. సో వీటికి కూడా 1.25 marks, 25 marks. సో టోటల్ 40 + 20 + 20 80 questions. మార్క్స్ వచ్చేసి 50 + 25 75, 75 + 25 100 marks. సో 80 questions, 100 marks ప్రొవైడ్ చేయడం. సో మరి JNYలో సీట్ కొట్టడం ఇలా అంటే ఏం డిసైడ్ చేస్తుంది? కీ ఫ్యాక్టర్ మెంటల్ ఎబిలిటీ ఫిగర్స్ అందరు చేస్తారు. 40లో 35 అబోవ్ ప్రాక్టీస్ చేసిన 35 అబోవ్ వరకు చాలా మంది చేస్తారు. 35 30, సో 40 కూడా చేస్తారు. ప్రాబ్లం చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఎక్కడ? అర్థమెటిక్ మ్యాథ్స్లో 20 questions-లో చాలా మంది ఎంత కష్టపడ్డా ఇబ్బందిగా ఉన్నా ఒక 10 to 12 చేస్తారు. వీటిని మా కోచింగ్ ద్వారా మీకు అన్ని ఇంప్రూవ్మెంట్తో పాటు మ్యాథ్స్లో 10 to 12 ఉన్న దాన్ని 18 to 20 మినిమం మీరు హార్డ్ వర్క్ చేస్తే 20 questions గ్యారెంటీగా 20 out of 20 వచ్చేలాగా నేను చూస్తాను. అంటే మీకు 25 20 marks స్కోర్ అవ్వాల్సింది. ఇక్కడ 18 to 20 ఎవరు స్కోర్ చేస్తారు? 20 marks నేను చేస్తాను సార్, నాకు JNYలో సీట్ కావాలనుకోవాలి, ఈ 25 marks స్కోర్ చేస్తే మీరు మిగతా వాళ్ళతో లీడ్లో ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ 10 to 12లో అన్నారు, కానీ ఇక్కడ 18 to 20 అంటే ఇక్కడ మీకు ఎంత? 6 to 8 marks డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు లీడ్ తీసుకోవచ్చు. JNY సీట్ కొట్టే ప్రతి స్టూడెంట్కి లీడ్ ఎక్కడ వస్తుంది? అర్థమెటిక్ మ్యాథ్స్ సెక్షన్లో వస్తుంది. లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే ఆప్షనల్ తెలుగు ఉంటే వాళ్ళకి బై డిఫాల్ట్ తెలుగు ఉంటుంది. సో ఇక్కడ 20కి 25 తీసుకోవాలి, లేదా 22 23 వచ్చిన. యాంటోనిమ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ చదవాలి. మీరు చదివితే మీకు ఈ 25 కూడా కవర్ చేస్తారు. సో 80 questions 100 marks. సో ఇక్కడ మీకు JNYలో సీట్ రావాలంటే కేటగిరీ వైజ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేసుకోవాలి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ వీడియోస్ ఫాలో అయ్యి ఇందాక చెప్పినట్టు అన్ని బెనిఫిట్స్, డౌట్ సాల్వింగ్ సెషన్స్, ప్రాక్టీసింగ్ వర్క్షీట్ చేయడం, డైలీ హోంవర్క్ చేయడం, ఆన్లైన్ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కవర్ అవుతుంది. మీ మెంటల్ ఎబిలిటీ కవర్ అవుతుంది. మీకు ఇచ్చిన టార్గెట్ మ్యాథ్స్లో ఏదైతే ఉందో 18 to 20 నా క్లాసెస్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ వర్క్షీట్ చేసి, సార్ మాకు ఈ ప్రాబ్లంలో పలానా ప్రాబ్లం డౌట్ ఉంది రావట్లేదు అంటే మీకు 18 to 20 ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్లో సినానిమ్స్, యాంటోనిమ్స్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకోటి ఈ కోచింగ్ ఎలా అంటే, ఈ కోచింగ్ అనేది 2 languagesలో ఉంటుంది. అది ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓన్లీ ప్యూర్ తెలుగు మీడియం అంటే తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టర్మినాలజీ అనేది అప్పుడప్పుడు తెలుగు యూజ్ చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు అండర్స్టాండ్ కాదు, మదర్ టంగ్ ఉండడం, లాంగ్వేజ్ ఉండడం, వాళ్ళు ఇంగ్లీష్లో కూడా ఫాలో అవ్వచ్చు. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ unable to understand in Telugu, they can also understand in English. And especially English medium students, those who want to learn the class in English completely, they can follow my class. Okay, so both English and Telugu, both languagesలో ఈ కోచింగ్ మీకు ప్రొవైడ్ జరుగుతుంది సైమల్టేనియస్. ఓకే, ఇది అనమాట ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఇక్కడ నంబర్ సిస్టంలో ఫస్ట్ టాపిక్ వీల్ డిస్కస్ అబౌట్ ది నంబర్. సో ఫస్ట్ హిందూ అరబిక్ నంబర్స్. హిందూ అరబిక్ న్యూమరల్స్. నంబర్స్ ఆర్ న్యూమరల్స్. హిందూ అరబిక్ న్యూమరల్స్. హిందూ అరబిక్ న్యూమరల్స్ అంటే జనరల్గా మన నంబర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డిజిట్స్తోని ఇలా 0
1 2 3 4 5 6 7 8 9 సో numerals 0 to 9 వీటిని ఏమంటామంటే ఫస్ట్ డిజిట్స్. వాట్ వి కాల్ దెమ్ యాజ్ డిజిట్స్. వీటిని డిజిట్స్ అంటాం. ఇవి డిజిట్స్ అయితే యాజ్ వెల్ అది నంబర్ అయితే. డిజిట్ అంటే ఏంటిది? యూనిక్ ఒకటి, జీరో ఒకటి ఉంటుంది. జీరో అంటే ఏంటిది? వాల్యూ లేదు అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది డిజిట్ కానీ నంబర్ కూడా అంటే ఉండడానికి నంబర్ 1. దిస్ ఈజ్ 1 మార్కర్. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ 2 3. ఓకే, ఇవి ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా నంబర్స్. సో ఇది 1 అంటే 1 మార్కర్. 1 పైన ఒక వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ ఉంది, అది ఒక డిజిట్కి. డిజిట్స్ ఆర్ ఆల్సో నంబర్స్ అయితే, అంటే 0 to 9 వరకు అవి డిజిట్స్. వీటిని యూస్ చేసి మళ్ళీ నంబర్స్ రాస్తాం. ఇలా 10 నుంచి 10 11 12 అంటే వీఆర్ రిపీటింగ్ ద సేమ్ డిజిట్స్ టు రిప్రజెంట్ ది నంబర్స్ అండ్ ఇట్స్ వాల్యూ. ఓకే, ఫస్ట్ 1 ఉంది, 1 అనే డిజిట్ ఉంది. ఓకే, డిజిట్స్ చెప్పేసా. నెక్స్ట్ నంబర్స్ అంటే 1 మార్కర్ ఆర్ 1 పెన్. సపోజ్ 2 అంటే 2 పెన్స్, 2 వాల్యూ. అలా 3 4 5 వాల్యూస్ ఉంటాయి నంబర్స్కి. ఓకే, దోస్ ఆర్ డిజిట్స్, నంబర్స్. మీకు ఐడియా ఉన్నట్టు. నెక్స్ట్ వి మూవ్ టు, సో నంబర్స్ ఇలా ఉంటాయి. 10 11. ఇక్కడ ఏమో 1 0 యూజ్ చేసి మనం 10 అనే నంబర్స్ ఏంటివి? ఇవి కూడా 0 1 2 3 సో ఆన్ 10 11 56 1000 1200. ఇవన్నీ నంబర్స్ అన్నమాట. నంబర్స్ అంటే వి రైట్ ది నంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ టు రిప్రజెంట్ ది పర్టికులర్ నంబర్ విచ్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూ. 1 అంటే 1 ఒకటే వాల్యూ, 2 అంటే 2. 10 ఇదే నంబర్, నాట్ ఏ డిజిట్. ఎందుకు? 1 and 0 2 డిజిట్స్ యూజ్ చేసి 10 అనే ఫిక్స్డ్ వాల్యూని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చేసి ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ నంబర్, డిజిట్. ఆల్రెడీ మనం డిజిట్స్ అంటే ఏంటి, నంబర్స్ అంటే ఏంటివో చూసాం కదా. వీల్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్, వాల్యూ ఆఫ్ ఏ డిజిట్. ఒక డిజిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, 3 తీసుకున్నాం. 3 యొక్క ఫేస్ వాల్యూ 3. అది ఎక్కడున్నా సరే, సపోజ్ 3 ఇక్కడ ఉంది 3. ఈ 3 తీసుకోండి లేదా ఈ 3 తీసుకో, నథింగ్ బట్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈస్ 3 ఓన్లీ. 3 యొక్క ఫేస్ వాల్యూ 3నే అనమాట. అంటే అది ఎక్కడ ఏ ప్లేస్ ఉన్నా సరే. ఇక్కడ స్టార్టింగ్ మనం ఏం తీసుకున్నాం, 1 10 100 1000. ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ ది వాల్యూ ఆఫ్ ది డిజిట్. 3ది 3 ఉంటుంది, 0ది 0, 1ది 1. It will does not change. So face value is nothing but the value of a digit. It does not change. It stays any place. అది ఇక్కడ వన్స్ లో ఉన్నా అని, ఇక్కడ థౌజండ్స్ లో క్రోర్స్ ఉన్నా అని చేంజ్ అవ్వదు. అది ఫేస్ వాల్యూ, ద వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ విచ్ ఇస్ ఫిక్స్డ్ అనమాట. దాన్ని మనం ఫేస్ వాల్యూ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్. ఒక డిజిట్ యొక్క వాల్యూ ఉన్న ప్లేస్తో పాటు మారిపోతుంది. సపోజ్ ఇక్కడ 3 ఉంది, అదే 3 ఇక్కడ ఉంది అనుకో. 3 నంబర్ సిస్టమ్. ఓకే, మనకు 2 నంబర్ సిస్టమ్ ఉంటాయి. ఒకటి ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇంకోటి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. లేటెస్ట్ ఇండియన్ నంబర్స్ ఫస్ట్ ఇది 1 10 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore. సో ఇక్కడ ఈ 3ని ఏమంటాము, ఈ 3 ఇది క్రోర్స్ ప్లేస్. సో 3 into crore 3 crore అని చదువుతాం మనం. ఇది వన్స్ ప్లేస్ ఉంది కదా, 3 into 1 ప్లస్ 3 into 1 3 అంటాం. సో అది ప్లేస్ని బట్టి డిజిట్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ది డిజిట్ విచ్ ఈస్ చేంజింగ్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్ ఆర్ ద ప్లేస్. ఇది దాన్ని ప్లేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్ ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ చేంజ్, ఫిక్స్డ్. మరి అదే ఇక్కడ 0 తీసుకున్నాం, ఈ 0 దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉంది, 100లో ఉంది. సో 0 into 1 times 100, 0 into 100. మరి ఇక్కడ 1000 ఉంది, 0 into 1000 ఎంత అవుతుంది, 0. సో 0 యొక్క ఫేస్ వాల్యూ 0, ఏ డిజిట్ అయినా మనం అదే ఉంటుంది. 0 యొక్క ఫేస్ వాల్యూ 0, 0 యొక్క ప్లేస్ వాల్యూ కూడా 0. అంటే ద డిజిట్ విచ్ హ్యాస్ బోత్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ సిమిలర్ ఆర్ సేమ్ ఓన్లీ 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, బిట్ అడగొచ్చు. ద డిజిట్ విచ్ హ్యాస్ బోత్ సేమ్, విచ్ హ్యాస్ బోత్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ నథింగ్ బట్ 0. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. 0 హ్యాస్ బోత్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది. మిగతా డిజిట్స్ కలగదు, 1 2 3 అప్ టు 9 వరకు ఎనీ. ఓకే స్టూడెంట్స్, ఇది మన ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఓకే, సో ఇక్కడ ఇండియన్ ప్లేస్ వాల్యూ చీట్లో ఒక నంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
సో దీన్ని ప్లేస్ వాల్యూ సిస్టమ్ ప్రకారం ఎలా అరేంజ్ చేస్తాం, రీడింగ్ ఎలా చేస్తాం లెటర్స్. సో ఫస్ట్ ఇక్కడ వన్స్ ఉంటాయి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్న కొద్దీ మనకు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎనీ టైమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయితే 10 టైమ్స్ మూవ్ అవుతుంది. లెటర్స్ ఎగ్జాంపుల్ వన్స్లో ఉంది అంటే దాని వాల్యూ 1తో మల్టిప్లై, వన్స్. టెన్స్ అంటే 10తో రిపీట్, 10, 100, 1000. ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, ఫస్ట్ జీరోస్లో 1 ఉంది, 1 పక్కన ఒక జీరో వచ్చింది అంటే వాల్యూ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 10 టైమ్స్ ఇంటూ 10. సో ఇంటూ 10 అలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇంటూ 10. 100 10 జా 1000, 1000 10 జా, ఎస్ కరెక్ట్, 10,000. ఇక్కడ ఫస్ట్ 3 digits తర్వాత కామ వస్తుంది, మళ్ళీ 10,000 అయిపోయినాక 1 lakh. 4 zeros వస్తాయి, 1 పక్కన 4 zeros వస్తాయి. ఇక్కడ ఏం చెప్పాము మీకు, 3 zeros తర్వాత కామ వస్తుంది. నెక్స్ట్ 5 zeros వస్తాయి, 1 పక్కన 5 zeros, 3 digits. మళ్ళీ తర్వాత 2 digitsకి కామ వస్తుంది. ఫస్ట్ మాత్రం 3 digits, ఆ తర్వాత ఎవ్రీ 2 digits కామ వస్తుంది. సో 10 lakh. మళ్ళీ దీన్ని జీరో వచ్చి ఇక్కడ వస్తుంది, ఇది 1 lakh 2 digits తర్వాత కామ. ఇక్కడ 5 వచ్చింది, 4 5, ఇక్కడ 6, 10 lakhs. 2 కామ. ఓకే, ఇది 1 crore. మళ్ళీ ఇంటూ 10 అనమాట. ఇక్కడ 7 8 zeros వస్తాయి, 1 2 3 4 5 6 7 8 3. నెక్స్ట్ 2 కామ. సో 10 crores. ఓకే, అది. సో 1, 10, 100, 1000, 10,000, 1 lakh, 1 lakh, 10 lakh, crore, 1 crore, 10 crores. ఒక ప్లేస్ నుంచి as we move from left to right, the value of the digit increases by 10 times. ఒక్కొక్క జీరో పెరుగుతుందని 10 times వాల్యూ పెరుగుతుందని. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ని చూద్దాం. ఇది కామాస్ పెట్టాడు, ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి, ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ ప్రకారం దీన్ని కామాస్ పెడితే ఇలా వస్తుంది. 3 digitsకి కామ, 7 1 10 100 కామ, 1000 10,000 కామ, lakh 10 lakh కామ, crore 10 crore, 60 crores. సో ఇక్కడ దీన్ని ఎలా రాయాలి, 60 crore 92 lakh 92 lakh. నెక్స్ట్ 35,000 781 ఇలా అన్నమాట. సో ఈ విధంగా రాస్తాం. నంబర్ సిస్టమ్, ఇండియన్ నంబర్ సిస్టంలో కామాస్ పెట్టి న్యూమెరికల్ ఫామ్ని డిజిట్ని నంబర్ నేమ్ రాయడం అంటే 60 crore 92 lakh 35,781 అని. స్టూడెంట్స్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఓకే, సో ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఇది కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది, లిటిల్ బిట్ డిఫరెంట్. లెట్ us see what is the difference between ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్. సో ఇక్కడ ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million. సో నెక్స్ట్ బిలియన్ ఉంటుంది, చాలా 100 billion వరకు. సో ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా మనకు 1 to 10 as we move from left to right, value increases by 10 times. 1 to 10 10 times, 10 to 100 10 times అలా అనమాట. సో ఇక్కడ కామర్స్ వచ్చేసి 3 digits, అక్కడ 3 తర్వాత ఎవ్రీ 2 digits కదా, ఇక్కడ మాత్రం 3 digits, మళ్ళీ 2 digits తర్వాత 100,000, ఇక్కడ 10,000. ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఇక్కడి వరకు 10,000 వరకు 1 10 100 1000 10,000 ఇక్కడ వరకు సిమిలర్గా ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 100,000. అక్కడ మనకు 1 lakh వస్తుంది, ఇక్కడ 100,000 వస్తుంది అనమాట. 100,000 తర్వాత నెక్స్ట్ మిలియన్, 10 million, 100 million. అక్కడ 100 lakh ఉండదు, కానీ ఇక్కడ 100,000, మిలియన్, 10 million, 100 million, తర్వాత బిలియన్ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ వరకు చాలా యాజ్ పర్ యువర్ జేఎన్వి సిలబస్. ఓకే, 5th class 6th class అలా అనమాట. సో ఇక్కడ కామర్స్ వచ్చేసి 3 digits కనుక మళ్ళీ ఇక్కడ అక్కడ ఏం చెప్పాను, 3 digits తర్వాత 2 digits కామ పెట్టలేదు, ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ
త్రీ డిజిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ డిజిట్స్ వెనక కామా వచ్చింది, త్రీ డిజిట్స్ ఇక్కడ కామా, మళ్ళీ త్రీ డిజిట్స్ వెనక కామా, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, ఇక్కడ కామా వచ్చేసింది ఇది. సో వీటికి మధ్యలో కామా వచ్చి 100 మిలియన్. ఓకే, ఇది అన్నమాట. సో లెట్ us see an example ఆఫ్ ది డీట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్లో ఇక్కడ ఒక నంబర్ ఉంది, దాన్ని కామాస్ పెట్టి రాద్దాం. ఫస్ట్ ఏంటిది 3 డీట్స్. ఓకే, సో ఇది ఎలా వస్తుంది 1s, 10s, 100, 1000, 10,000, 100, then million, 10 million, 100 million, so 900, 100 million, so 900 32 million 741,000 600 58 ఇది అన్నమాట. ఇది సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా చూసాక దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసి ఇండియన్ సిస్టంలో ఎక్స్పాండెడ్ ఫామ్ చూద్దాం. దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ. సో వన్స్ ఓ అంటే 1 షార్ట్ ఫామ్, 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. సో ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇలా రాశాను, సారీ ప్లేస్ వాల్యూ చార్ట్ రాసినాం షార్ట్ ఫామ్లో. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాదు. ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఇక్కడ రాసినాం కదా 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. 100 1s అంటే 1, 10లో 1 0 ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. 100లో 2, 1000లో 3. ఇక్కడ 10,000 lakhs, 10 crore, 10 crores నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా పెట్టాలి కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానికి సింపుల్ ట్రిక్ అండ్ మెథడ్ ఉంది, నేను చెప్తాను చూడండి. సో దానికి ఏం చేయాలి, మీరు ఇక్కడ 9 తర్వాత ఇక్కడ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్నే కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి కదా, 8 జీరోస్ రాయాలి. అసలు కామర్స్ పెట్టాలి. ఇండియన్ సిస్టమ్ అన్నాం కదా, ఫస్ట్ 3 డిజిట్స్ కామ్, నెక్స్ట్ 2 ఇలా 9 తర్వాత ఇక్కడ 0 కామా, 9 తర్వాత 0, 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. గుడ్. నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 3 digits, 2 digits, 2 digits. నెక్స్ట్ 2 తర్వాత సేమ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 3 digits, 2 digits. 7 తర్వాత ఇక్కడ 6 వచ్చినాయి, నెక్స్ట్ ఒకటి తగ్గిపోతుంది, 7 తీసుకున్నాం 5 వస్తాయి. చూడండి 3 to 5 1 2 3 4 5 కామా, సింపుల్ ఇంతే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత 4 digits 1 2 3 4 40. ఇక్కడ 4 తర్వాత ఏంటి, సో ప్లస్ 1 తర్వాత 3 digits, సో 3 1000 600 50 ప్లస్ 8. ఓకే, ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ని చేసి రాసాం. ఇది ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఒక ఇచ్చిన నెంబర్కి కామాస్ ఇలా పెట్టాలి ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్లో, దానికి ప్లేస్ వాల్యూ చార్ట్ షార్ట్ ఫామ్ ఇలా రాయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ ఇలా రాయాలి. హోప్ యూ అండర్స్టూడ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ది ఎక్స్పాండెడ్ ఫామ్ చూద్దాం. ఇదే నెంబర్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇందాక ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ ప్రకారం చూసాం, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్. సో ఇదే నెంబర్కి 1s, 10s, 100, 1000, 10,000 ఇక్కడ వరకు సిమిలర్గా ఉంటుంది, సేమ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్కడ నుంచి ల్యాక్స్ బదులు 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. మీకు ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్లో కామాస్ ఎలా పెట్టాలన్న సింపుల్. ఫస్ట్ అయితే 3 digits తర్వాత కామా, నెక్స్ట్ ఇంటర్నేషనల్లో 3 digits అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9 తర్వాత ఇక్కడ డిజిట్స్ లేవు. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను కదా, అదే ట్రిక్ ప్రకారము 9 తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 3 6 to 8 కదా, కామాస్ 3 digits అంతే. నెక్స్ట్ 3 digits 3 digits సారీ ఇంత 2 మిలియన్ రైట్. నెక్స్ట్ ఇక్కడ 700,000 40,000 1,000 ఇక్కడ రా. ఓకే, ఇది ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇది ఎంత రీడింగ్ చేస్తే 932 సారీ 741,600 50
58 658. ఇది expanded form for international place value system. I hope you have understood the class. This is our today's class. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఛానల్ డీటెయిల్ మ్యాథ్స్ 19, షార్ట్ ఫామ్ DM19 అని కూడా ఉంటుంది. మీకు ఐకాన్ లోగో ఉంటుంది యూట్యూబ్లో. సో టిప్స్, ఈరోజు క్లాస్ చెప్పాను కదా, మీకు టిప్స్ చెప్తున్నా, ఇంపార్టెంట్ టిప్స్ ఏం చేయాలి, మీరు మ్యాథ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, మా క్లాస్ ఫాలో ఏం చేయాలి చెప్తాను. సో ఫస్ట్ స్పెండ్ టైం డైలీ ఒక 45 minutes లేదా టు 60 minutes, 1 hour స్పెండ్ చేయాలి. మినిమం ఏంటిది, నేను చెప్పిన క్లాస్ వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి. అందులో ఏం చేయాలి, 25 minutes ప్రాక్టీస్ చేయాలి నంబర్ సిస్టమ్ టాపిక్. లేదా మీరు ఆల్రెడీ కోచింగ్ ఇలా ప్రిపేర్ అయ్యంటే టాపిక్ ప్రాక్టీస్ చేయండి. చేసాక 20 minutes చేసిన టాపిక్ మీద చూడకుండా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి రివైజ్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఆఫ్టర్ 20 minutes రివైజ్ చేయండి. అది 45 minutes ప్లాన్. ఒకవేళ 60 అంటే 30 minutes. ఇక్కడ 30 minutes ప్రాక్టీస్, 30 minutes రివిజన్ చేయాలి. మనకు టైం లేదు, ఆల్రెడీ చెప్పాను కదా. ఎగ్జామ్ విల్ బీ ఆన్ విచ్ డేట్, April 11th April 2026. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత మనకు, 2nd January. హార్డ్లీ ఇంకేంది 3 months. ఓకే, సో స్పెండ్ టైం 45 to 60 minutes. 25 minutes ప్రాక్టీస్, 20 minutes రివిజన్, 45 minutes ప్లాన్. లేదు 60 minutes చేస్తాం సార్ అంటే గుడ్. సో అప్పుడు 30 minutes ప్రాక్టీస్ చేయాలి, 30 minutes రివిజన్ చేయాలి, ఎక్స్ట్రా ప్లాన్ చూడకుండా. అది నెక్స్ట్ యువర్ డ్యూటీస్ యాజ్ ఎ స్టూడెంట్. ఎవరైతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో, మా రిసోర్సెస్ యూజ్ చేయాలని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో చెప్పాను అనమాట. డైలీ క్లాసు, ప్రాక్టీసింగ్ వర్క్ షీట్స్ కానీ, డౌట్ సెషన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. యాజ్ ఎ స్టూడెంట్ మీరేం చేయాలి, రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ది డీటెయిల్ మ్యాథ్స్ 19 మా నుంచి మీరు నేర్చుకుంటారు కాబట్టి మీరు చేసిన మినిమం రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలి, క్లాస్లో మీరు చూస్తారు కదా, అలాగే ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, సింపుల్ చెప్తాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టాలి. నోటిఫికేషన్ అంటే ఎప్పుడైతే యూట్యూబ్ క్లాస్ అప్లోడ్ అయితే మీరు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసుకోవచ్చు. ఇంకొకటి, క్లాస్ ఇవన్నీ చేయాలంటే మీకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ మా ఛానల్ మరి మీకు ఫాలో కావాలంటే రిసోర్సెస్ కావాలి కదా. నేను కూడా క్లాస్ చెప్తాను, నాకు కూడా ఒక కెమెరా ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఒక బోర్డు ఉంది, మార్క్ ఉంది. నాకు కావాల్సిన టీచ్ చేయాలంటే నాకు రిక్వైర్మెంట్ రిసోర్సెస్ అవసరం, నేను ఫాలో చేశాను. మీరు కూడా ఏం చేయాలి, మీకు మొబైల్ మీరు చూస్తుండొచ్చు యూట్యూబ్, లేదా ట్యాబ్లెట్ ఉందంటే ఓకే, ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ అని చూడొచ్చు. నువ్వు యూ షుడ్ హ్యావ్ ఎదర్ వన్ ఆఫ్ దిస్, ఎదర్ మొబైల్, ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్. ఇంకా ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటా లేదా వైఫై అంటే ఓకే. ఎవరికైతే నెట్వర్క్ ఇష్యూ ఉంటుందో వైఫైలో కానీ మొబైల్ డేటాలో కానీ ఇష్యూ ఉంటే ఏం చేయాలి, లైవ్ చూస్తుంటే మీకు స్టక్ అవ్వడం, బఫరింగ్ అవ్వడం, స్లో రావడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలి, మీరు బెటర్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి వీడియోని. డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందో మీకు నెట్వర్క్ ఇష్యూ వచ్చినా టైంకి చూడలేకుండా తర్వాత చూసుకోవచ్చు. లేదు సార్ మాకు మొబైల్ నెట్వర్క్ బాగుంది, వైఫై ఇష్యూ లేదు అంటే యూ క్యాన్ లైవ్ స్ట్రీమ్ ఇట్, యువర్ విష్, డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. డైలీ మా నుంచి మీకు వీడియో, ఇది మీరు చేసిన డ్యూటీస్. టువర్డ్స్ హోంవర్క్, ప్రాక్టీస్ టుడేస్ హోంవర్క్ వర్క్షీట్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ డైలీ వర్క్షీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ అయిపోగానే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో టుడేస్ ప్రాక్టీస్ వర్క్షీట్ అని ఒక PDF వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటిది, నంబర్ సిస్టమ్ టాపిక్ది కాదు, మొత్తం నవోదయ మ్యాథ్స్ సిలబస్కి సంబంధించి ఆల్ టాపిక్స్ కలిపి ఒక వర్క్షీట్ ఇస్తాను. ఎందుకు, ఫస్ట్ క్లాస్ కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, 3 months ఉంది. మీరు ఏ లెవెల్లో ఉన్నారు, ఇంకా ఏ టాపిక్స్ ఇంప్రూవ్ కావాలి, మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి, నాకు తెలియాలి కదా. అందుకని ఏం చేస్తున్నాను, ఒక 20 questions ఫ్రమ్ ఆల్ ది టాపిక్స్, నంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, అన్నీ జామెట్రీ అన్నీ కలిపి మీకు నంబర్ సిస్టమ్, ఈవెన్ ఆడ్ నెంబర్స్ కలిపి ఒక హోంవర్క్ వర్క్షీట్ ఇస్తాను. ఇది చేయాలి 20 questions. ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయో చూసి చెప్పండి నాకు, దాన్ని బట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీ మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. అందుకోసం ఇది ఇచ్చాను. నెక్స్ట్ క్లాస్ నుంచి అలా ఇవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్ చెప్తాం దాన్ని బేస్ చేసుకొని వర్క్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లర్న్ టేబుల్స్. మీరు చదివారు, కొందరికి వస్తాయి, కొందరికి రావు. 2 to 6 ఇచ్చాను. ఎందుకు సార్ అంటే ఓన్లీ 5 చదవాలి, 2 to 6. మిడిల్లో 4 5 20, 6 7 42 అలా చెప్పాలి. అందుకే 2 to 6 చదవండి. టేబుల్స్ ఇంపార్టెంట్. టేబుల్స్ వస్తేనే మనకు నెక్స్ట్ టాపిక్ LCM HCF వస్తాయి, మల్టిప్లికేషన్, డివిజన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫైయింగ్ ద నంబర్స్, కటింగ్స్ వస్తాయి. 8/20 షార్ట్ ఫామ్ రాయండి అంటే 4/5 సింప్లెస్ట్ ఫామ్, అవి కవర్ అవుతాయి అన్నమాట. లర్నింగ్ టేబుల్స్ చేయాలంటే అది అక్కడ టాపిక్స్ కవర్ అంటే టేబుల్స్ పర్ఫెక్ట్గా రావాలి. నెక్స్ట్ డెసిమల్స్ అయినా ఫ్రాక్షన్స్ అయినా. ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. కింద యూట్యూబ్లో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, సార్ ఇవి చేసాం, ఈ 20లో ఎన్ని వచ్చాయి, రాలేవు, మాకు ఈ టాపిక్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రస్తుతం ఇన్ ఫ్యూచర్ నేను చెప్తాను, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అది
నెక్స్ట్ క్లాస్. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ క్లాస్. మీరు ఏం చేయాలి, కమెంట్ చేస్తారు కదా, చెప్పండి మీ క్లాస్ ఇలా అనిపించింది, హోంవర్క్ ఎన్ని ప్రాక్టీస్ చేశారా, మీకు ఇంకేం వినాలనిపిస్తుంది, ఇంగ్లీష్లో ఎంతమందికి కావాలి, తెలుగులో విని ఎంతమందికి అర్థమవుతుంది, మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి ఇంకేమైనా చేంజెస్ రిక్వైర్మెంట్ని బట్టి చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ లైక్డ్ మై టీచింగ్, ఐ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాము, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది నంబర్స్. ఆల్రెడీ టాపిక్స్ చెప్పాను టైం ఇన్. నెక్స్ట్ క్లాస్లో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, రౌండింగ్ ఆఫ్ ది నంబర్స్, నియరెస్ట్ 10, 100, 1000, 10,000 అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్, ఇంకా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇవన్నీ ఉన్నాయి. సో లెట్ us discuss all these topics in the next class. I hope you have understood my class today. So this is solution from the Digital Maths 90. You can like, share, comment and subscribe.